హలో బాను. హాయ్ మ్యామ్. ఎక్సైటెడ్ ఉందా? కొంచెం మ్యామ్. సడన్ గా 2-3 అవర్స్ లో లైఫ్ మారిపోయిందే. బాగా మ్యామ్. నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, ముత్యాల్లో ఉంటాయి. అదే నీ సక్సెస్ కారణం నేను అనుకుంటాను గ్రూప్ వన్. అలానే నేను ఇంతకుముందు కూడా చూశాను, గ్రూప్ వన్లో 7th ర్యాంక్ వచ్చిన అమ్మాయి ఉంది ఆయేష. తల్లి కూడా సేమ్ నీ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. సో హ్యాండ్ రైటింగ్, క్లారిటీ ఆఫ్ థాట్, పిక్చర్స్ ఎందుకు ఇంత అంటే ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణం ఏంటి? మ్యామ్ హ్యాండ్ రైటింగ్ కన్నా నేను ఎక్కువ సబ్జెక్ట్ నాలెడ్జ్ నమ్ముతాను మ్యామ్. ఎంత ఫ్లవరీగా రాసినా కానీ అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది కంటెంటే కదా మ్యామ్. బట్ ఇఫ్ కంటెంట్తో పాటు హ్యాండ్ రైటింగ్ ఉంటే ఇట్ విల్ యాడ్ టు యువర్ వాల్యూ, కానీ హ్యాండ్ రైటింగ్తో వీ కాంట్ సక్సీడ్ మ్యామ్. అంటే యువర్ సబ్జెక్ట్ కంటెంట్ వాళ్ళకి లెజిబుల్గా ఉండి వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఆ పర్పస్ ఇస్ ఫుల్ఫిల్డ్ మ్యామ్. ఓకే. సో గ్రూప్ వన్ మెయిన్స్ రాసేటప్పుడు నువ్వు ఫాలో అయిన టెక్నిక్స్, ఎగ్జామ్ రాసినప్పుడు ఎట్లాంటి టెక్నిక్స్ ఫాలో అయ్యో చెప్తే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది? మ్యామ్ ఒకటి నేను ఏం విన్నానంటే, మాకు బుక్లెట్ 44 పేజెస్ ఎంత వస్తుంది మ్యామ్. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు ఫిల్ ద బుక్లెట్. అంటే అలాగని రిడెండెంట్గా ఏం రాయలేదు, అంతా రిలేట్ అయిందే. బట్ కొంచెం ఫాస్ట్గా ప్రతి పేపర్ నేను బుక్లెట్ ఫిల్ చేశాను మ్యామ్. లాస్ట్ పేజ్ వరకు రాశాను నేను. అండ్ ప్రతి క్వశ్చన్ ఒక స్ట్రక్చర్డ్ వేలో రాశాను మ్యామ్. వాళ్ళకి చూడంగానే ఈ పార్ట్ ఇది, ఈ పార్ట్ ఇది అని కనిపించేటట్టు కొంచెం స్ట్రక్చర్డ్గా రాశాను మ్యామ్. అది కొంచెం డిఫరెన్స్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఎస్సే రాసిన తర్వాత నాలో నాకే చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది మ్యామ్. బాగా రాశానే అంటే నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోగలిగాను మ్యామ్. అంటే కొంచెం బాగా ఐ థాట్ ఎస్సే ఐ హ్యాడ్ ప్లేడ్ దట్ రోల్ అని అనుకుంటున్నాను మ్యామ్. గ్రూప్ వన్ ఫిలిమ్స్ అంటే పెద్ద కష్టమైన పరీక్షతే కాదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు సివిల్స్ ఫిలిమ్సే పాస్ అయిపోయావు, ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నావు. గ్రూప్ వన్ ఫిలిమ్స్కి నువ్వు ఫాలో అయిన టెక్నిక్స్ ఏంటో రాబోయే అంటే నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వాళ్ళకి చెప్పగలవా? మ్యామ్ నేను గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సపరేట్గా ఏం ప్రిపేర్ అవ్వలేదు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ నాలెడ్జ్తోనే వెళ్ళి రాశాను మ్యామ్. అండ్ ఏపీకి సంబంధించిన అంత గ్రూప్ వన్లో ఏం రాలేదు, మొత్తం యూపీఎస్సీ స్టాండర్డ్లోనే ఉందని చెప్పొచ్చు మ్యామ్. సో యూపీఎస్సీ నాలెడ్జ్తోనే వెళ్ళాను. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు ఫిలిమ్స్లో? చూసుకోలేదు మ్యామ్. అప్రాక్సిమేట్గా టు బీ హానెస్ట్ అసలు నేను చెక్కే చేసుకోలేదు మ్యామ్. అది కూడా నువ్వు అసలు గ్రూప్ వన్ మెయిన్స్ టక్టక రాసి మన సివిల్స్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నావు. పిఎస్ఆర్ ఆప్షనల్ మొత్తం హరీగా ఉంది. అంతా హరి లైఫ్ నీది. ఓకే. మీ పేరెంట్స్ కంట్రిబ్యూషన్, ముఖ్యంగా మీ మదర్, తన స్పెషల్ ఏబుల్. మీ ఫాదర్ ఎప్పుడైతే నాకు చెప్పారో నేను చాలా మూవ్ అయ్యాను, అలాంటి కండిషన్ మీ మదర్ ఉంది, ఇంత బాగా చదివించిందంటే ఆవిడ ఎంత గొప్పది కదా. అసలు నన్ను అడిగితే మ్యామ్ నా పాత్ర ఏం లేదు మ్యామ్. మొత్తం మా పేరెంట్స్ క్రెడిట్ మొత్తం నా పేరెంట్స్కి ఇస్తాను మ్యామ్. అంటే నేను ఢిల్లీలో ఉండి కోచింగ్ ప్రిపేర్ అవుతున్నట్టు మ్యామ్ 1 year మమ్మీ నాతోనే ఢిల్లీలో ఉన్నారు. ఆ చలి తట్టుకున్నారు, అన్నీ చేశారు, నాకు వంట వండి పెట్టారు. అటు పక్క డాడీతో ఏమో నానమ్మ ఉన్నారు మ్యామ్. ఆవిడ 60+ ఏజ్, బట్ స్టిల్ డాడీకి అక్కడ హెల్ప్ చేస్తూ, నాకన్నా వాళ్ళ ఎఫర్టే ఎక్కువ ఉంది మ్యామ్. నేను నా కంఫర్ట్ జోన్లో కూర్చొని నా అంతటి నేను చదువుకొని ఐ గేవ్ మై బెస్ట్, అంతే మ్యామ్. ఓకే బాను, ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎంత కష్టపడాలి? నువ్వు ఎన్ని అవర్స్ అవుతుంది మ్యామ్? నేను అవర్స్ అంటే ఏం చెప్పను మ్యామ్, కానీ బ్రేక్స్ అయితే తీసుకుంటాను మ్యామ్. చదివినప్పుడు మాత్రం చాలా కాన్సన్ట్రేటెడ్గా చదువుతాను మ్యామ్. ఏది చదివినా కానీ ఆ టైం దానికి ఇచ్చేస్తా. బ్రేక్స్ తీసుకున్నప్పుడు ఐ విల్ ఎంజాయ్ మై సెల్ఫ్ మ్యామ్. అలాగని కూర్చొని అక్కడే స్టడీ దగ్గరే కూర్చొని అంత రిగరస్గా ప్రిపేర్ అవ్వడం అయితే నాట్ మై కప్ ఆఫ్ టీ మ్యామ్. అంటే నేను అనేది ఐ విల్ టేక్ బ్రేక్స్, ఐ విల్ స్టడీ చేస్తున్నప్పుడు మాత్రం కాన్సన్ట్రేట్గా చదువుతాను మ్యామ్. సక్సెస్కి భూమి అంతా బంధువులే, ఫెయిల్యూర్స్ ని ఎవరు పట్టించుకో, రైట్? అన్నీ కలిసి వచ్చింది, నువ్వు కష్టపడ్డావు, మీ పేరెంట్స్ ఎఫర్ట్, నీకు అదృష్టం, దేవుడు సహకరించాడు, అన్నీ చేసి నువ్వు సక్సెస్ అయ్యావు. అయితే ఎవరైతే సక్సెస్ కాలేకపోయారో నెక్స్ట్ టైం సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ గ్రూప్ వన్ పడుతుంది, అలానే తెలంగాణలో గ్రూప్ వన్ మెయిన్స్ రాబోతుంది. వాళ్ళకి నువ్వు ఇచ్చే ఈ 2-3 monthsలో ఎలా ఉండమని చెప్తావు? నువ్వు ఇచ్చే సలహా ఏంటి? మ్యామ్ ఒకటి మ్యామ్, కాంపిటీషన్ అయితే చాలా ఉంది మ్యామ్. ఇక్కడ వరల్డ్లో కానీ, ఇక్కడ మనం తీసుకున్న హైదరాబాద్లో కానీ, ఎక్కడైనా దేన్ని చూసి భయపడొద్దు మ్యామ్. చదివే వాళ్ళు చదువుతారు, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి మ్యామ్. మీరు ఖచ్చితంగా ఎఫర్ట్ పెడితే ఎప్పటికప్పుడు రిజల్ట్ అయితే వస్తుంది మ్యామ్. మీరు ఎఫర్ట్ అనేది ఎప్పుడు వెయిన్గా అవుతే అవ్వదు. యువర్ పర్సనాలిటీ డెవలప్స్ అండ్ ఎవ్రీథింగ్ డెవలప్స్ మ్యామ్. బాను, ఏజ్ ఎంత? 22 మ్యామ్. యాక్చువల్గా జస్ట్ 22. కానీ నేను ఒక చెప్తా, యూపీఎస్సీ అనేది నిజంగా నీ కోసం ఉందని నేను నమ్ముతాను. థ్యాంక్స్. బికాజ్ నీ ఆన్సర్స్ కానీ, నీ స్టైల్, ఆన్సర్ రైటింగ్ స్టైల్ కానీ నేను చాలా ఫ్యాసినేట్ అయ్యాను. థ్యాంక్ యూ.
ఇన్ఫాక్ట్ యు ఆర్ బార్న్ ఫర్ యూపీఎస్సీ. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఈ గ్రూప్ 1లో ఇలానే ఆగిపోతే, ఈ 15 రోజులు ఈ సక్సెస్లో ఉండిపోతే, రేపు సెప్టెంబర్ 15 నుంచి నీకు సివిల్స్ మెయిన్స్ ఉన్నాయి. నీ ముందు గ్రూప్ 1 బ్యాచ్లో ఎక్కువ మంది డీజీలు ఉన్నారు. సో నువ్వు కన్ఫర్డ్ అయ్యేసరికి 15 సంవత్సరాలు పడుతుంది. అదే ఇప్పుడు సివిల్స్ కొట్టేసావు అనుకో, ఇదే ఫస్ట్ టైం సివిల్స్లో వచ్చింది అనుకో, చాలా ఆనందంగా ఉంటుంది కదా. సో నీకు సింగిల్ డిజిట్ సివిల్స్లో తెచ్చినంత వర్క్ ఉందని నేను గట్టిగా నమ్మాను. సో దానికోసం ఈ 15 రోజులు 20 రోజులు ఎలా కష్టపడాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ నువ్వు గ్రూప్ 1 టాపర్ ఫస్ట్ టైం, దీన్నే నమ్ముకుని వదిలేస్తావు సివిల్స్ ని. లేదా ఈ 15-20 డేస్ సివిల్స్ కోసం సీరియస్ గా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకు ఒక ఆదర్శం అవుతావు. ఒకటి మ్యామ్, నా గోల్ ఎప్పుడు యూపీఎస్సీ ఉండింది మ్యామ్ చిన్నప్పటి నుంచి. నేను ఇది ఏపీఎస్సీ అనేది మా డాడీ కల అయితే యూపీఎస్సీ నాదని చెప్పొచ్చు మ్యామ్. నేను దాన్ని అయితే ఖచ్చితంగా వదలను మ్యామ్. ఇప్పటి వరకు అయిందేదో అయిపోయిందని అనుకుంటాను. ఇప్పుడు ఏపీఎస్సీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిన డేస్ కానీ దానికి అటు పెట్టాను. కాంప్రమైజ్ అయ్యింది మ్యామ్ నా ప్రిపరేషన్. బట్ ఇప్పుడు మిగిలిన టైంలో నేను ఏదైతే ఇవ్వాలనో ఐ విల్ గివ్ మై బెస్ట్ మ్యామ్. అంతే. ఏపీఎస్సీ ఇంటర్వ్యూలో నీకు నీ ఒక హాబీ ఐఆర్, అంతర్జాతీయ సంబంధాల పరిశోధన. లాస్ట్ వెళ్ళే ముందు రోజు కూడా మా ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ ఏమైనా అడిగారు ఐఆర్ మీద? అసలు నీ ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, ఎలా అనిపించింది నీకు, ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇంటర్వ్యూ గౌతమ్ సవాంగ్ సార్ బోర్డ్ వచ్చింది మ్యామ్. చాలా ఫ్రెండ్లీగా జరిగింది అండ్ చాలా కార్డియల్గా ఉండింది బోర్డ్ కూడా. సార్ కూడా రాగానే 8కి వచ్చావు కదా, హౌ వాజ్ యువర్ డే, ఏమైనా ఆఫర్ చేశారా, తిన్నావా అన్నట్టు స్టార్ట్ చేశారు మ్యామ్. అండ్ ఫస్ట్ అయితే నా నేటివ్ ప్లేస్ వెస్ట్ గోదావరి గురించి అడిగారు మ్యామ్. దెన్ మా డాడీ ప్రొఫెషన్, ఆ టీచర్ అయ్యేసరికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి అడిగారు. అండ్ ఇంకొక సార్ వచ్చేసి యుఎన్ పర్మనెంట్ సీట్ మెంబర్షిప్ కానీ యుఎన్ఓ గురించి అడిగారు మ్యామ్. అండ్ ఐఆర్లో దే ఆస్క్ మీ అబౌట్ రష్యా యుక్రెయిన్ వార్ మ్యామ్. అది ఏంటి అంటే సవాంగ్ సార్ అడిగారు మ్యామ్, ఏంటి మరి యుక్రెయిన్ పాపం చిన్న దేశం కదా, హౌ వాజ్ దట్ అని. అది అండ్ నేను కొంచెం ప్రాక్సీ వార్ ఆ థియరీ చెప్పేసరికి ఓ యా దట్స్ నాలెడ్జ్ ఉంది నాకు అర్థమైపోయింది. అంటే ఆ క్వశ్చన్ నువ్వు ముందే ప్రిపేర్ అయ్యావు కదా? అంటే మ్యామ్ వాళ్ళు ఎలా క్వశ్చన్ చేస్తారో తెలియదు అని టాపిక్ అనుకున్నాను మ్యామ్. బట్ వాళ్ళు అడిగిన స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉండింది. బట్ నాకు ఇది అనిపించింది మ్యామ్, నేను ఎడిటోరియల్స్ చదువుతున్నప్పుడు కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ, ఇప్పుడు యుక్రెయిన్ అనే పాత్ర చిన్న దేశం, ప్రాక్సీ వార్లోనే ఉంది కదా మ్యామ్. ఇటు పక్క నాటో వెస్ట్కి రష్యాకి జరుగుతుంది మ్యామ్. మధ్యలో యుక్రెయిన్ అనేది విక్టిమ్ లాగా మిగిలిపోతుంది. దాన్ని మనం అర్థం చేసుకొని వీ షుడ్ వర్క్ టువర్డ్స్ పీస్ అన్నట్టు చెప్పాను మ్యామ్ ప్రాక్సీ వార్. హాయ్ భానుశ్రీ, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడిగారు మ్యామ్. సో బిట్ నర్వస్ అంటే సవాంగ్ సార్ వాజ్ లైక్ రిలాక్స్, ఇదేమి కొంచెం స్ట్రెస్గా ఏమి ఉండదు, వీల్ గో లైక్ ఇట్స్ జస్ట్ లైక్ కన్వర్జేషన్ అని అన్నారు మ్యామ్. ట్రూగా అలాగే కన్వర్జేషన్ లాగే తీసుకెళ్లారు మ్యామ్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు సివిల్స్ పాస్ అవుతే? వాట్ ఇస్ యువర్ లైఫ్ అంబిషన్? ఒకటి మ్యామ్, ఏది చేసినా కానీ ఎవరికో ఒకరికి సహాయం అయితే నాకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఒక చిన్న పిల్లకి ఒక చాక్లెట్ ఇచ్చి నవ్వితేనే నాకు ఏదో సాధించాను, ఏదో మంచి చేశాను అనిపిస్తుంది మ్యామ్. అలాగా ఒక మంచి పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉన్న జాబ్లోకి వెళ్ళి నా డ్యూటీ నేను సిన్సియర్గా చేస్తే ఎంతో చేయగలని నమ్ముతున్నాను మ్యామ్. అండ్ నాకు దేని మీద ఏదో చేసేయాలి, ఏదో అంటే పెద్ద పెద్ద ఆలోచనలు ఏం లేవు మ్యామ్. నా అంతటి వరకు నేను ఏం చేయగలను అది హానెస్ట్ అండ్ సిన్సియర్గా చేద్దామని అయితే అనుకుంటాను. నీకున్న క్యాలిబర్ కెపాసిటీ చూసి చెప్తున్నాను. నీకు సివిల్స్లో సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చే అర్హత ఉంది. థ్యాంక్ యూ. నా కోసం ఈ సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయడం అనేది పెద్ద టఫ్ టాస్క్. అందులో గ్రూప్ 1 ఫస్ట్ ర్యాంక్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని వెనకాల ఉంటా ఉంటారు, ఎలా చదివావు, ఏం చేసావు. సో అవన్నీ కూడా నువ్వు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నీ యూపీఎస్సీ ఉంది కదా, ఇది పోస్ట్పోన్ చేయొద్దు. అండ్ యాజ్ అ పిఎస్ఆర్ టీచర్ని, పేపర్స్ చూసిన టీచర్ అని చెప్తున్నాను, యు ఆర్ వర్తీ ఆఫ్ గెటింగ్ సింగిల్ డిజిట్ ర్యాంక్ ఇన్ యూపీఎస్సీ. ఈ చిన్న ఆందోళన పడి ఆ పెద్ద మహాసముద్రాన్ని మిస్ చేసుకో. నీకోసం అది రాసిపెట్టిందని నేను అనుకుంటాను. యు ఆర్ జస్ట్ 22. ఓకే, ఎందుకంటే యూపీఎస్సీ పీపుల్స్ అవి అంత అందంగా ఉంటాయి. ఓకే, దెన్ ఎవరైతే రాస్తున్నారో ఇక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యాజ్ భానుశ్రీ ఈ రోజున ఏపీఎస్సీ స్టేట్ ఫస్ట్. ఇన్ఫాక్ట్ తెలుసా, ఇందాక రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఒక స్పీచ్ ఇచ్చి వస్తూ ఉన్న కార్లో, జీ భానుశ్రీ, ఐ నో యూ ఆర్ జీ భానుశ్రీ, జీ భానుశ్రీ లక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష, ఇంత పెద్ద పేరుందా భానుశ్రీకి అనుకున్నా.
మ్యామ్ అంటే బానిశ్రీ అంటే నక్షత్రం ప్రకారం పెట్టారు మ్యామ్. అమ్మమ్మ తాతయ్య అమ్మ వీళ్ళందరూ ప్రత్యూష బానిశ్రీ ప్రత్యూష పెట్టేద్దాం అనుకుంటుంటే నానమ్మ వచ్చి దేవతల పేర్లు ఉండాలి, లక్ష్మి అన్నపూర్ణ నువ్వు అన్నం అందరికి దానం చేయాలి అన్నపూర్ణాదేవి లాగా అని చెప్పి అన్ని హ్యాక్ చేసి అంత పెట్టారు మ్యామ్. ఫాదర్ ఏం జాబ్ చేస్తారు? టీచర్ మ్యామ్, గవర్నమెంట్ టీచర్. ఏ డాడీ ఊరు మీది? శ్రీశైలి విలేజ్ మ్యామ్, కాళ్ళ మండల్. ఫాదర్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? శ్రీశైలిలోనే ఉన్నారు మ్యామ్, వస్తున్నారు మ్యామ్ యాక్చువల్ రేపు. లాస్ట్ వీక్ మీ ఫాదర్ నన్ను ఎస్ మ్యామ్. he told about your mom. నాకు ఆ క్షణంలో చాలా మూవ్ అయ్యాను నేను. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్, అంటే మామ్ తన ఉన్న ఛాలెంజ్ ఫేస్ చేస్తూ, చాలా మంది మదర్స్ చిన్న ఛాలెంజ్ ఉంటేనే పిల్లల్ని సరిగ్గా పెంచలేరు కదా, మీ మామ్ స్పెషల్ రికగ్నిషన్ కావాలి ఈ రోజున. సో ఖచ్చితంగా. అండ్ చాలా మంది తెలిసి ఉండదు, అడుగుండ్రు ఈ క్వశ్చన్. Yes, ma'am. బట్ ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ మామ్. అంటే నాకు తెలుసు, ప్రపంచానికి తెలియాలి, కొంచెం తన గురించి చెప్తావా? మ్యామ్ మా అమ్మ నా సర్వస్వం అని చెప్పొచ్చు మ్యామ్. చిన్నప్పటి నుంచి తనకి ఏమున్నా కానీ తన చేసే ప్రతి స్టెప్ నా కోసమే మ్యామ్. అంటే ఇప్పుడు ఢిల్లీలో అంత చలి. ఫిజికల్ ఛాలెంజ్. అవును. తను డెఫ్ అండ్ డమ్ మ్యామ్. అంటే యూజువల్ గా వినపడదు, సరిగ్గా మాట్లాడదు. మా అమ్మే చేసింది మ్యామ్, మా అమ్మ నాన్న. డెఫ్ అండ్ డమ్ గా ఉండి తనకి ఎలా సాధ్యమైంది? ఒకటి మ్యామ్, తను ఏది తనకి వరల్డ్ తెలియదు మ్యామ్, తను నా పాపలాగా అన్నమాట. కానీ ఏది చేసినా నాకు వండి పెట్టినా కానీ ఏది అంటే ప్రతిదీ తట్టుకుంది మ్యామ్ నా కోసం. ఢిల్లీ వచ్చింది, చలిలో ఉంది, అక్కడ తెలియని వాళ్ళతో మూవ్ అయ్యింది, అన్నీ నా మీద ఇష్టంతో చేసిందని నేను నమ్ముతాను మ్యామ్ మొత్తం. అంటే డాడీ మమ్మీ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను మ్యామ్. ఏనాడు నాకు ఆ లోటు అనేది కనిపించలేదు మ్యామ్, మా మమ్మీ ఇలా ఉంది ఏది అని. ఇంకా హ్యాపీగా అనిపించేది, ఇంత మంచి మమ్మీ నాకు దొరకడం అసలు నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం అని అనిపించేది మ్యామ్. సో ఇదంతా ఇంత సక్సెస్ రావడానికి మొత్తానికి కారణం మీ అమ్మ మీ నాన్న? ఖచ్చితంగా మ్యామ్, వాళ్ళిద్దరే. నేను ఏదో పక్కన నామా మాత్రం వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు మ్యామ్, నేను చదివాను మ్యామ్ అంతే. ఆల్ ది బెస్ట్ బాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ టైంలో ఇంత తిరిగి చేసి ఇంత బిజీలో ఫోన్ చేసి కలవడానికి వచ్చింది. థ్యాంక్ యూ. సీరియస్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.